శ్రీనివాసులు వీరిద్దరి కాంబినేషన్స్ సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. సో ప్రస్తుతం బాబు మోహన్ కూడా మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రైట్, నమస్తే బాబు మోహన్ గారు. నమస్కారం అండి. సో కోట శ్రీనివాస్ గారితో మీ అనుబంధం గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. మా అనుబంధం విడిపోలేని అనుబంధం. అది ఎప్పటికీ ప్రొద్దుటే ఆ విషయం తెలిసి చాలా బాధగా ఉన్నాను. మేము తోడబుట్టిన అన్నదమ్ముల్లాగే ఉండేది. వాళ్ళ ఇంట్లో కూడా మమ్మల్ని సొంత అన్నదమ్ముల్లాగానే భావించేది. మేమెంతో అన్యోన్యంగా ఒకే ప్లేట్లో నాకు ముద్దలు కలిపి తినిపించిన అన్న లేకపోవటం, వెళ్ళిపోవటం బాధాకరంగా ఉంది. చెప్పలేని బాధ. మామగారు సినిమా తర్వాత మీ కాంబినేషన్ ని ప్రేక్షకులు నిజంగా చాలా ఎంజాయ్ చేశారండి. చాలా సినిమాల్లో కూడా రిపీట్ అయింది మీ కాంబినేషన్. బయట కూడా మీరు అంతే చనువుగా అలానే ఉండేవారా? ఏ విధంగా ఉండేది కోట శ్రీనివాస్ గారితో? అలాగే ఉండేవాళ్ళు. ఎలా సినిమాలో కనిపించాము బయట కూడా అలాగే సెటైర్లు వేసుకుంటూ సరదాగా, కానీ ఆత్మీయంగా ఉండేవాళ్ళు. సొంత అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళు. మీరిద్దరు కూడా ఎన్ని సినిమాల్లో నటించారు బాబు మోహన్ గారు? లెక్క పెట్టలేదండి. ఎన్ని సినిమాలైనా ఎన్ని చేసామని కాదండి, చేసినవన్నీ కూడా మా వల్ల సక్సెస్ అవటమే మాకు గర్వకారణం, మా అదృష్టం, మా పూర్వజన్మ సుకృతం. చివరిగా ఎప్పుడు చూసారు బాబు మోహన్ గారు? ఎప్పుడు మీతో మాట్లాడారు? మొన్ననే మాట్లాడానండి, ఒక షూటింగ్ గురించి. మొన్ననే చాలాసేపు మాట్లాడుకున్నాను. కానీ నేను అసలైతే ఇవాళ వెళ్ళాలి. నిన్న వెళ్దాం అనుకున్నాను, కానీ వదిలే ఇవాళ వెళ్దాం అనుకున్నాను. ఆ షూటింగ్ గురించి చెప్పాలని వెళ్ళాలనుకున్నాను ఇవాళ. కానీ నేను నిద్ర లేవకముందే ఈ న్యూస్ వస్తుందని అనుకోలేదు. మామగారు సినిమా కూడా మీ ఇద్దరి కాంబినేషన్ లో పెద్ద హిట్ అండి. సో ఆ సినిమా హిట్ అంటే ఆ సినిమా గురించి మాట్లాడుకుంటే మొదటగా గుర్తొచ్చేది మీ ఇద్దరి కాంబినేషన్. ఏమోనంటే అవన్నీ మీకు తెలుసు. మేము ప్రతి సినిమాని మేము క్రికెట్ను శుద్ధిగా, మనస్ఫూర్తిగా, ప్రేమపూర్తిగా నటించాం, మెప్పించాం. ఊహించిన దానికంటే ఎక్కువగా మాకు పేరు వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయండి. చిన్నరాయుడు, హోమర్ది, మామగారు, మాయలోడు చాలా హిట్ సినిమాలు. సీతారత్నం గారు అబ్బాయి, ఎన్నో ఉన్నాయండి మా కాంబినేషన్. దద్దరిల్లిన కాంబినేషన్. చెంపలకడి పంబ నిన్ననే ఒకతను మెసేజ్ పెట్టాడు, 33 సంవత్సరాలు అయిపోయిందంట, 34వ సంవత్సరంలో అడుగు పెట్టిందంట. చెంపలకడి పంబలో కూడా మా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఎక్కడున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు కోట శ్రీనివాసరావు గారి ఇంటికి? ఆయన లాస్ట్ టైం సినిమాలు ఆపేసినప్పుడు కూడా మళ్ళీ సినిమాల్లో నటించండి అంటూ కూడా మీరేమైనా చెప్పారా? మీ మధ్య అటువంటి డిస్కషన్స్ ఏమైనా వచ్చాయా? చాలా సందర్భాలు వచ్చాయి. నెల రోజుల క్రితం కూడా కలుసుకొని చాలాసేపు మాట్లాడుకున్నాం. మేము ఎప్పుడు కలుసుకున్న సినిమాల గురించి, మేము సినిమాలో చేసిన వాటి గురించి, ఆ సందర్భాల గురించి నవ్వుకుంటూ ఉంటాం, సరదాగా ఉంటానమ్మా. నేను బయలుదేరాలి తొందరగా, నా ప్రాణం అంతా అక్కడ ఉందమ్మా. ఓకే అమ్మా. సరే అండి, థ్యాంక్ యూ అండి.